హాయ్ అండి. ఇప్పుడు ఆలు రోల్స్తో మనం హెల్తీ సమోసా చేసుకుందాం. అది చేయడానికి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి 2 తీసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసి, ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, మిక్సీలో వేసుకుంటే ఎండుమిరపకాయని కచ్చాపచ్చా వచ్చేస్తుంది మీకు అది. 1 టీ స్పూను నువ్వులు, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2 టీ స్పూన్లు నెయ్యి వేసి చక్కగా పిండికి నెయ్యి అంతా పట్టేలాగా మనము కలుపుకోవాలి. అప్పుడే మీకు క్రిస్పీగా వస్తుంది అన్నమాట, నెయ్యి మొత్తం పడితేనే పిండికి. ఇప్పుడు మనము 2 టీ స్పూన్ల అంత పిండిని ఒక గిన్నెలోకి పక్కకి తీసుకోవాలి, పొడి పిండి. ఆ తర్వాత నీళ్లు వేసి ఈ పిండిని మన చపాతీ పిండిలాగా మనము మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు, అలా కలుపుకోవాలి. రవ్వ ఉంది కాబట్టి కొంచెం నానిన తర్వాత మీకు మెత్తబడుతుంది. అలా కలిపేసి పక్క పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు నానితే కానీ మీకు బాగుండదు. ఇప్పుడు మనము ఒక 3 ఆలుగడ్డల్ని ఉడికించేసి పొట్టు తీసేసి ఇలా మెత్తగా చేసేసుకోవాలి. తురుముకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసి ముక్కలు వేసేసి, ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర, 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూను చాట్ మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడరు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసి ఈ మసాలా అంతా చక్కగా కలిపి ముద్ద చేసి పక్కకు పెట్టుకోవాలి మనం. ఆ తర్వాత ఇందాక పొడి పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో నీళ్లు వేసి కొద్దిగా పలచగానే కలుపుకోవాలి. మీకు తర్వాత రవ్వ నానిన తర్వాత కొద్దిగా చిక్కదనం వస్తుంది మీకు. ఆ తర్వాత పక్కకు పెట్టేసుకొని, ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండి మనము ఇప్పుడు కొంచెం బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మర్దన చేస్తే మెత్తగా అవుతుంది. ఆ తర్వాత పెద్ద ఇలాగా చేసుకొని ఉండ చేసుకొని మనము చపాతీ ఒత్తేసుకోవాలి. మొత్తం పిండిని ఒకటేసారి చపాతీ చేసేసుకోవాలన్నమాట. మరీ పల్చగా కాదు, అలాగని మరీ మందం కాదు. మనము ఈ మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మాత్రం మందం చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక చేసుకున్న బంగాళదుంప మసాలా ఉంది కదా, అదంతా పరిచేయాలన్నమాట ఈ చపాతీకి అంతా మొత్తం. అంటే ఇలాగ ఫోర్క్ సహాయంతోనో లేకపోతే స్పూన్తోనో అలాగా మొత్తం పరిచేసి, ఇప్పుడు మనం రోల్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ మొత్తం రోల్ చేసేసుకోవాలి. ఇలాగా మీకు వచ్చేస్తుంది, ఇలా అంటుంటే వస్తుంది. చక్క చేసిన తర్వాత ఆ చివర ఈ చివర ఇలా మడిచేయాలన్నమాట. మడిచేసి మళ్ళీ కొద్దిగా ఈ రోల్ని కొద్దిగా మనం ఇలా అంటే రౌండ్గా వస్తుంది మనకి. కొంచెం గట్టిగా ఇలా అనాలి పైన. ఇప్పుడు మనము కొంచెం సన్నగా ఇట్లా రోల్స్ కట్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ కంటే తక్కువే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు మళ్ళీ ఆయిల్లో వేగాలి కదా, అందుకోసమని. చూసారా, నేను సన్నగానే కట్ చేస్తున్నా, మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసి సర్వ్ చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం. అవి ఇలా అంటే రౌండ్గా వస్తాయి మనము ఫ్రై చేసేటప్పుడు అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇట్లా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే మీకు ఈజీగా ఎక్కువ వేయించుకోవచ్చు అన్నమాట. అని పెట్టి ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, మామూలుగా పోసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు పిండిలో, ఫోర్క్ సహాయంతో మనము ఆ రోల్ ఒక్కొక్కటి తీసుకుని ఆ పిండిలో ముంచి మనము ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ మనం మరీ ఎక్కువ వేడవకూడదు, అలా అని అసలు వేడి లేకుండానూ ఉండకూడదు. మీడియంగా కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసేయాలి మనం. నూనెలో వేసేసిన తర్వాత మనం అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా అయిందాక వేయించుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత మెల్లగా తిప్పుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. పైన లోపలేమో ఆలు మసాలా తగులుతూ మన సమోసా కంటే కూడా టేస్ట్గా ఉంటాయి. మీకు నువ్వులు కూడా వేసాం కదా, పైన తగులుతూ బాగా. ఇవి చల్లారిపోయినా కూడా మీకు క్రిస్పీగా ఉంటాయి. హెల్తీ కదా, మనము మైదా పిండి ఏం వేయలేదు కదా, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, అన్నీ నువ్వులు అన్నీ మంచివే కదా. పిల్లలకి పెట్టినా మనము టీ టైంలో తీసుకున్నా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకటే రకం సమోసా కాకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. పైన బాగా క్రిస్పీగా ఉంటే లోపల మామూలుగా మనం తింటుంటే ఆలు సమోసాలాగా బాగుంటాయి. అంతేనండి. థ్యాంక్ యూ.